జయ శ్రీమన్నారాయణ. హనుమంతుల వారిని భక్తితో స్మరిస్తే శని బాధలు తొలుగుతాయా? ఈ కథ వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హనుమంతుడికి శనీశ్వరుడితో ఉన్నటువంటి అనుబంధం ఏమిటో తెలుసుకుందాం. శ్రీరాముని కార్యం కోసం హనుమంతుల వారు లంకకు వెళ్ళిన సందర్భంలో శనీశ్వరుడు ఆ యొక్క హనుమంతుడిని పరీక్షించేందుకు వచ్చాడని ఒక ప్రసిద్ధ పురాణ కథనం చెబుతుంది. ఈ శనీశ్వరుడు హనుమంతుడి తలపై కూర్చొని ఆయనను ఆటంకం కలిగించారట ఆ యొక్కటువంటి సందర్భంలో. అప్పుడు హనుమంతుల వారు, రామకార్యం చేస్తున్న నా తలపై ఎందుకు కూర్చున్నావని అడిగాడట. నా తలపై కాదు, నా కాళ్ళ కాడ దగ్గర కూర్చో అని చెప్పాడట హనుమంతుల వారు. ఈ శనీశ్వరుడు హనుమంతుని యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళగానే హనుమంతుడు తన మహాశక్తితో ఆయనను పాదాల కింద అణిచివేశాడని కథనం. ఆ బాధను తట్టుకోలేక శనీశ్వరుడు హనుమంతుడిని విడిచిపెట్టమని ప్రార్థించాడట. అప్పుడు హనుమంతుడు ఒక మాట చెప్పారట, నా భక్తులను, శ్రీరామచంద్ర స్వామి యొక్క భక్తులను అనవసరంగా పీడించకూడదు, అందుకు శని అని చెప్పారట. అందుకు శనీశ్వరుడు సమ్మతించాడని పురాణ కథనం. అందుకే హనుమంతుడిని భక్తితో ఆరాధించే వారికి శని సంబంధమైనటువంటి బాధలు తగ్గుతాయని ప్రజల్లో చాలా విశ్వాసం. అది నిజం కూడా. ముఖ్యంగా ఇది శనివారం, అమావాస్య రోజులలో హనుమంతుడిని స్మరించడం మరియు మంగళవారం కూడా స్మరించి హనుమాన్ చాలీసా లేదా రామనామాన్ని జపించడంలో కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఆచారంగా భావించి శని బాధలు తొలగింపజేసుకుంటారు. కానీ భక్తులారా, ఒకటి గుర్తుంచుకోండి, మనం చేసే కర్మలకు ప్రాయశ్చిత్తంగా ఇలా వేడుకోవాలి తప్ప వేడుకుంటూ మళ్ళీ తిరిగి అదే తప్పులు చేయడం వల్ల మనకి ఏమీ ఒరగదు, ఆ భగవంతుడు కూడా క్షమించడు. అందుకోసం గుర్తుంచుకోండి, మనం తెలియని చేసిన పాపాలకు జాతకంలో ఉన్నటువంటి శని బాధలు తొలగిపోయి తప్ప మనం చేసేటువంటి కొత్త పాపాలకు విముక్తి ఉండదు, గమనించండి. కాబట్టి శనివారం ఒక్కసారి అయినా, కనీసం వారానికి ఒక్క శనివారం అయినా కూడా రామజయం అని జపిస్తూ శ్రీ హనుమతే నమః అని హనుమంతుడిని స్మరించండి.